అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఏకైక పుత్రిక. ఇవాళ మా తక్షివ్ది అన్నప్రాసన అనమాట. వాడికి కరెక్ట్గా 6th మంత్ పడి 6th డే ఇవాళ. సో ఇవాళ అన్నప్రాసనం మన తెలుగు వాళ్ళ ప్రకారం ఇవాళ మంత్ పడిన 6th డే అన్నప్రాసనం చేసుకుంటాం కాబట్టి మా వాడికి ఇవాళ చేసినాము. నేను చాలా ఎగ్జైటెడ్ ఉండే మా చిన్న అన్నప్రాసన కోసం. వాడికి ఎప్పుడెప్పుడు సాలిడ్ స్టార్ట్ చేస్తామా అని చెప్పి వెయిట్ చేస్తూ ఉండే. మేము ఏదైనా తింటున్నా కూడా ఏమైనా తాగుతున్నా కూడా వాడు ఇట్లా చూస్తున్నాడు మమ్మల్ని, నాకు కూడా తినిపించండి అని. ఇంకా మొన్ననైతే ఇట్లా తింటుంటే ఇట్లా చేయి గుంజుకున్నాడు. సో ఇంకా వాడు వెయిట్ చేయలేకపోతున్నాడు. ఆల్రెడీ అట్లా బేబీస్ మనం ఇట్లా తింటున్నప్పుడు చూస్తేనే మనం అన్నప్రాసన తినిపించాలంట. కానీ నేను అన్నప్రాసన చేసిన తర్వాతనే ఏదన్నా పెట్టాలి అని చెప్పేసి ఇప్పటివరకు ఏం పెట్టలేదు. నేను ఇంకా బేబీకి ఫీడింగ్ చేస్తున్నాను కాబట్టి 6th మంత్ కాబట్టి నేను బయట మిల్క్ ఏం యూజ్ చేయలేదు. నా మిల్క్తోనే వాడికి అన్నప్రాసనకి స్వీట్ అన్నం తయారు చేసి మనం లేట్ చేయకుండా బ్లాగ్లోకి వెళ్ళిపోదాం. ఈరోజు చిన్ను లేవడం కూడా ఎర్లీ మార్నింగ్ లేచినాడు 8కి అట్లా. వాడికి ఇంకా మార్నింగ్ బాత్ చేపించి వాడిని రెడీ చేపించి ఉంచితే మేము తర్వాత రెడీ కావచ్చు మెల్లగా అని చెప్పి నేను బాత్ చేపిస్తున్నాను చిన్నుకి. చాలా మంది చిన్నపిల్లలు అస్సలు సరిగ్గా బాత్ చేపియనియరు, ఊరికి ఏడుస్తూ ఉంటారు, గోల చేస్తారు. కానీ మా చిన్ను అట్లా కాదు. స్నానం అంతా చేసే టైం మొత్తం సైలెంట్గా ఉంటాడు. స్నానం అయిపోయిన తర్వాత బాడీ తూడ్చుకోవడం కానీ డ్రెస్ వేసుకోవడం కానీ అది వాడికి ఇష్టం ఉండదు. ఓన్లీ డ్రెస్ వేసేటప్పుడు మాత్రమే బాగా ఏడుస్తూ ఉంటాడు, అల్లరి చేస్తాడు వేసుకున్న డ్రెస్. అన్నప్రాసన రోజు ఫస్ట్ బాత్ మా చిన్నదే అయింది. ఇవాళ వాడిది ఫంక్షన్ కాబట్టి చిన్నుకి ఫస్ట్ బాత్ చేపించేసినాము. ఇంకా వానికి రెడీ చేసి విటమిన్ D3 తాపిస్తున్నాను నేను. ఇంకా వాడు పడుకుంటాడు, ఇప్పుడే బాత్ అయింది కాబట్టి. గుడ్ బాయ్, నువ్వు గుడ్ బాయ్, వెరీ గుడ్ బాయ్. నేను ఫీడింగ్ చేసి చిన్నుకి విటమిన్ D3 తాపించినాక పప్పింగ్ చూపిస్తున్నాడు మా తమ్ముడు. ఇంకా వాడు పడుకుంటాడు. కొంచెం సేపు ఇట్లనే ఎత్తుకొని అటు ఇటు సైలెంట్గా వాక్ చేస్తే వాడు పడుకుంటే ఇంకేమైనా డెకరేషన్ పనులు ఉంటే మేము చూసుకోవచ్చు అని చెప్పేసి వాడిని వండబెడుతున్నాం ఫస్ట్. ఇంకా కొంచెం సేపు అయినాక చిన్ను పడుకోగానే నేను వెళ్ళి ఫ్రెష్ అయ్యి రెడీ అయిపోతున్నాను. వీడియోగ్రాఫర్స్ ఫోటోగ్రాఫర్స్ వచ్చి ఫొటోస్ తీసినారు. ఈ బ్యాక్ డ్రాప్ ఇదంతా డెకోర్ చేయడము నైటే అయిపోయింది. కానీ కొన్ని వాటర్లో ఇట్లా ఫ్లవర్స్ వేయడము అవి కొంచెం ఇన్కంప్లీట్ ఉండే. మార్నింగ్ చేద్దాము, ఇంకా నైట్ వేస్తే ఫ్లవర్స్ వాడిపోతాయి కదా అని చెప్పేసి ఎర్లీ మార్నింగే ఇవన్నీ ఫ్లవర్స్ ఇదంతా డెకోర్ చేస్తున్నాను. ఇట్లా అరటి ఆకులు కూడా తీసుకొని వచ్చినాడు కౌశిక్. అటు ఇటు పెడితే బాగుంటుంది, చూడడానికి లుక్ మంచిగా ఉంటుంది అని చెప్పి. అది సెట్ అవ్వట్లేదు, ఊరికే కింద పడిపోతుంది అంటే నేను దానికి ప్లాస్టర్ అతికిచ్చి ఇట్లా ఫిక్స్ చేస్తున్నా. నాకు ఆర్ట్ వర్క్ కానీ క్రాఫ్ట్ వర్క్ కానీ ఇవి చేయడం అంటే చాలా ఇష్టం. అసలు ఇట్లా ఏమైనా డెకోర్ చేయడము అని అంటే కొత్త ఐడియాస్ ఇంప్లిమెంట్ చేయడం అంటే కూడా చాలా ఇష్టము. చిన్నప్పుడు ఊరికే నేను ఇట్లా ఆర్ట్ వర్క్స్ పేపర్స్తోనే రోజ్ ఫ్లవర్స్ చేయడము, అట్లా ఇంట్లో ఫ్లవర్స్ చేయడము అవి చేస్తూ ఉంటుంది. జస్ట్ ఒక 10 minutes అట్లా మమ్మీని విసికించొద్దు, మమ్మీ ఫ్రెష్ అవ్వాలి అన్నట్టుగా 10 minutes మాత్రమే పడుకున్నాడు చిన్ను. ఎమ్మటే లేచినాడు. మమ్మీ సబ్స్క్రైబర్స్ అందరికి హాయ్ హాయ్. యాక్చువల్గా మేము ఫంక్షన్ 11 o'clockకి స్టార్ట్ చేయాలి, బట్ ఇక్కడ టైం స్టిల్ 9 అవుతున్నది. మా ఇంటికి గెస్ట్ లాగా ఎమ్మెల్యే అండ్ ఎక్స్ క్యాబినెట్ మినిస్టర్ అయిన డాక్టర్ ధర్మారావు బాబా గారు వస్తున్నారు. సో ఆయన బ్లెస్సింగ్స్ కోసం అని చెప్పేసి తక్షణమే మేము అందరం రెడీ అయిపోయి వెయిట్ చేస్తున్నాము. ఇంకా మేము రూమ్ మొత్తం ఇట్లా డెకోర్ చేసినాము. మినిస్టర్ వచ్చినప్పుడు కొంచెం సేపు ఇట్లా కూర్చుంటారు అని చెప్పేసి. మినిస్టర్ ఇంకా వాళ్ళ చిన్న కూతురు ఇద్దరు వస్తారనమాట. వాటర్ తాగండి గాయస్, డిహైడ్రేట్ అయిపోతారు టెన్షన్కి. నవ్వుతలేడు, టైంకి పాటు చేయకే నాన్న ప్లీజ్. వాడి ఫేస్ ఎక్స్ప్రెషన్స్ చూసి నాకు పాటే చేస్తాడేమో అని అనిపించింది. ఇవాళ చిన్న ఎర్లీ మార్నింగ్ లేచిండు కాబట్టి అంత యాక్టివ్గా ఏమి అనిపించలేదు. వాడు చాలా సైలెంట్గా ఉన్నాడు. నార్మల్గా కూడా వాడు ఏమో అంత అల్లరి చేయడు, ఎప్పుడో ఒకసారి అట్లా చేస్తాడు ఏడవడం కూడా. బట్ ఇవాళ ఎందుకున్న క్రాంకీగా బిహేవ్ చేస్తాడా ఏంటి అని డౌట్ వచ్చింది. కొంచెం సేపు నిద్రపోయి లేచినాడు, ఒక 10 minutes అట్లా. నేను మా తక్షికి నార్మల్గా ఎప్పుడు కాటుకబొట్లు ఇట్లా ఏం పెట్టాను, కానీ వాడి ఫంక్షన్ కాబట్టి ఎందుకైనా మంచిది పెడదాం, కొంచెం కాటుకబొట్టు బాగుంటుంది కావచ్చు అన్నట్టుగా అట్లా కొంచెం నార్మల్ డాట్ పెట్టినాను వాడి ఫోర్ హెడ్ పైన. నాకెంత ఫొటోస్ పిచ్చో మా చిన్న కూడా అంతే ఫొటోస్ పిచ్చి ఉంటుంది. నేను ప్రెగ్నెన్సీ టైంలో అట్లా ఫొటోస్ బాగా తీయడం వల్ల ఏమో మరి వాడు ఎప్పుడు కెమెరా కనిపించినా ఫోన్ కనిపించినా పోజ్ ఇవ్వనా అంటే ఎమ్మంటే ఇట్లా మంచిగా నవ్వుకుంటూ స్మైల్ ఇస్తాడు.
ఇక్కడ కెమెరాతో ఫొటోస్ తీస్తుంటే కూడా సైలెంట్గా కెమెరా వైపే చూస్తున్నాడు. వాడు ఏమీ ఇబ్బంది పెట్టట్లేదు, ఏడవట్లేదు. ఇంకా ముందు ముందు ఏం స్టార్ట్ చేస్తాడో ఏమో. ప్రజెంట్ అయితే చాలా సైలెంట్గా ఉన్నాడు. డీసెంట్ బాయ్ అని చెప్తున్నాను నేను ప్రతి వీడియోలో కూడా. నిజంగా కూడా డీసెంట్ బాయ్ ఏమో చిన్ను. మినిస్టర్ గారు రావడానికి ఇంకా కొంచెం టైం ఉందంటే ఇంతలో నేను చిన్ను కొన్ని ఫొటోస్ దిగుతున్నాం. యాక్చువల్గా నేను సింగిల్ ఫొటోస్ తీసుకుందాము అని అనుకున్నాను, కానీ టైం దొరకలేదనమాట. నేను కౌశిక్ చిన్ను మేము ముగ్గురం కలిసి ఫ్యామిలీ ఫొటోస్ అయితే తీసుకున్నాం. ఇంకా నేను కౌశిక్ సపరేట్గా కొన్ని ఫొటోస్ తీసుకున్నాము. కానీ ఎందుకో నాకు సింగిల్గా ఫొటోస్ దిగడానికి టైం దొరకలేదు. నేను కూడా శారీ ఇది నార్మల్గా కట్టుకున్నాను. నా శారీ ఇంకా రాలేదు, స్టిచ్చింగ్కి ఇచ్చింది. అందుకే నార్మల్గా మేము కొన్ని ఫొటోస్ తీసుకొని తర్వాత మినిస్టర్ గారు వచ్చి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ రెడీ అయిపోయి మెల్లిగా ఫంక్షన్ చేసుకున్నాము అని చెప్పేసి అనుకున్నాము. నేను ఇక్కడ మెయిన్గా ఫోటోగ్రఫీ గురించి చెప్పాలి. సుజల్ సినిమాటిక్ అని ఉంటుంది ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా నేను ట్యాగ్ చేస్తాను బయోలో. చాలా మంచిగా తీసినారు ఫొటోస్, నాకు చాలా నచ్చినాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ బ్యూటిఫుల్ పిక్చర్స్ సుజల్ సినిమాటిక్. ఇంకా మేము ఫొటోస్ దిగడం అయిపోగానే మినిస్టర్ గారు వచ్చినారు అనమాట. వాళ్ళకి మేము వెల్కమ్ చేసినాము బొకేస్ ఇచ్చి. ఇంకా సార్ లోపలికి వెళ్ళగానే మేము కూడా వెనకాలనే వెళ్ళిపోయినాము చిన్నని తీసుకొని. మా చిన్న షాక్ లో ఉన్నాడు. ఏంది ఇన్ని కెమెరాస్ ఒక్కటేసారి నన్ను ఫోకస్ చేస్తున్నాయి అని చెప్పేసి. చిన్ను అయితే ఒకసారి మినిస్టర్ గారి స్పెట్స్ గుంజడము, ఒకసారి వాచ్ గుంజడము ఇట్లా చేస్తా ఉన్నాడు. వాడికి ఏం అర్థమవుతుందో ఏమో. మినిస్టర్ గారు వెళ్ళిపోయిన తర్వాత మా అమ్మయ్య వాళ్ళ పొలిటికల్ ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళతో కొన్ని ఫొటోస్ తీసుకున్నాము. ఫంక్షన్ స్టార్ట్ అవ్వడానికి ఇంకా టైం ఉంటే నేను ఇక్కడ హెయిర్ చేయించుకుందాం అని చెప్పేసి పార్లర్కి వచ్చినాను. సో హెయిర్ మంచి చేయించుకొని ఇంటికి వెళ్ళి మళ్ళీ శారీ చేయించుకొని అడిగిపోతాం. అట్లా ఏం చేస్తా మొత్తం ఇక్కడ నుంచి ఇట్లా తీసి ఇట్లా పెడితే ఇట్లా పైకి లేచినట్టు ఉంటుంది. చేసి పెట్టన్నా మంచిగా. నేను మీకు ఒక విషయం చెప్పాలా గైస్, నాకు అసలు మేకప్ చేసుకోవడం రానే రాదు. అస్సలు అంటే అస్సలు జీరో నాలెడ్జ్ కంప్లీట్గా. నేను ఎప్పుడైనా ఇట్లా ట్రెడిషనల్గా రెడీ అయిన ప్రతిసారి ఓన్లీ నేను మాయిశ్చరైజర్ పెట్టుకొని ఇంకా ఐస్కి ఐ లైనర్ ఇంకా మస్కారా ఇట్లా పెట్టుకొని నార్మల్గా లిప్ లైనర్ పెట్టుకొని వదిలేస్తాను. నాకు అదే మస్తు కళ అనిపిస్తుంది. నేను ఎప్పుడేదో మేకప్ వేసినా అది ఇది అని నా ఫ్రెండ్స్ కొంతమంది అంటారు, కానీ నేను అసలు మేకప్ ఎప్పుడైనా ఓన్లీ సన్ స్క్రీన్ పెడతాను, మాయిశ్చరైజర్ పెడతాను అంతే. నేను మోస్ట్లీ సిరోంచలో మేకప్ చేయించుకోవాలి అని అంటే అక్క దగ్గరనే చేయించుకుంటా. తను చాలా బాగా చేస్తుంది, లో బడ్జెట్లో తీసుకుంటుంది అండ్ మేకప్ కూడా బాగా చేస్తుంది అనమాట. నేను ఇక్కడ మేకప్ ఏం చేయించుకోవట్లేను, ఓన్లీ హెయిర్ మాత్రమే వేయించుకున్నా. అది కూడా చాలా బాగా చేసింది, నాకు చాలా నచ్చి ఉండే. కలర్ రబ్బర్ బ్యాండ్స్. యాక్చువల్గా నేను హెయిర్ చేయించుకోవడానికి అని చెప్పేసి బ్లాక్ కలర్ రబ్బర్ బ్యాండ్స్ తీసుకొద్దాము అని అనుకున్నా, కానీ ఇంట్లోనే మర్చిపోయినా. సో అక్క దగ్గర ఉన్న వాటితో అడ్జస్ట్ చేసింది. ఎట్లయినా ఏం కాదులే, నా దగ్గర జడబిల్లలు ఉండే అవి పెడదాము అని చెప్పేసి ఇంకా ఏదో ఒక కలర్ అయితే ఏం కాదు అని పెట్టమని చెప్పినాను. నేను ఇంకా హెయిర్ చేయించుకొని ఇంటికి వచ్చేసరికి ఇక్కడ వీళ్ళు ఫ్రూట్స్ తోటి కార్వింగ్ చేస్తున్నారు. కేక్ కానీ ఇంకా ఫ్లవర్స్ కానీ ఇట్లా డిఫరెంట్గా చేస్తున్నారు. నేను ఫైనల్గా మీకు వీడియోలో చూపిస్తాను. యాక్చువల్గా ఇది నేను కౌశిక్ ఇద్దరం చేద్దాము అని ప్లాన్ చేసి ఉండే, కానీ నేను ఇంకా చిన్న రెడీ చేయడానికి ఇంకా నేను రెడీ అవ్వడానికి టైం సరిపోలేదు. సో ఇంకా మా చెల్లి కౌశిక్ ఇద్దరు కలిసి ప్లాన్ చేసినారు. ఇంకా డిఫరెంట్గా డెకోర్ చేసినారు అనమాట. వాళ్ళే చాలా బాగా వచ్చినాయి అవి. ఇది వచ్చేసి ఇంకా మా ఫైనల్ డెకోర్, చిన్ను అన్నప్రసన్న కోసం కంప్లీట్ డెకోర్ ఇదనమాట. ఫ్రూట్స్ కార్వింగ్ అది పెట్టేసి ఇంకా డెకోర్ చేసి కార్ పెట్టేసిన తర్వాత కంప్లీట్ ఇట్లా అనమాట. సో నేను ఇంకా కొన్ని ఇట్లా బూర్లో పడితే బొబ్బట్లు అని చెప్పేసి కొడితే ఉండాలి అని ఇట్లా బోర్డ్స్ లాగా చేయించినాను.
కానీ అవి పెట్టడం మర్చిపోయినాము లాస్ట్లో. యాక్చువల్లీ ఆ బోర్డ్స్ నేనే చేసినాను అనమాట. ప్రింటింగ్ చేపించి ఇట్లా కార్డ్బోర్డ్తో అతుకుపెట్టి చాలా టైం పట్టింది అది చేయడానికి. అది కూడా వీడియోలో యాడ్ చేస్తాను నేను. కాకుంటే లాస్ట్ మేము మర్చిపోయినాము, అదే కొంచెం సాడ్ పార్ట్ అనమాట. ఫ్రూట్ కార్వింగ్ చూసినారా ఎంత బాగా వచ్చినాయో, నాకైతే మస్తు నచ్చండి. భలే క్యూట్గా చేసినారు. ఫైనల్గా డెకార్ ఇట్లా వచ్చిందనమాట. గుడ్ ఆఫ్టర్నూన్ చెప్పినావా నాన్న? గుడ్ ఆఫ్టర్నూన్ చెప్పినావా చిన్నది? ప్రాక్టీస్ చేయ ఆమె తినడానికి. ఇప్పటి నుంచి స్టార్ట్ పైసలు ఎక్కడున్నాయి డబ్బులు? చిన్న కోతి ఇంక ఇక్కడ ఎవరి టెన్షన్లో వాళ్ళు ఉన్నామన్నమాట. ఫస్ట్ నేను రెడీ అయిపోయి ఉంటే చిన్ను రెడీ అయ్యొచ్చు నిమ్మలంగా అని చెప్పేసి నేను ఫస్ట్ రెడీ అయిపోతున్నా. చిన్నుకి ఏం లేదు కదా, ఓన్లీ డ్రెస్ వేయడమే కదా. సో నేను ఫస్ట్ రెడీ అయిపోయి వాళ్ళు రెడీ చేసి ఇంకా తర్వాత ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దాము అని చెప్పేసి నేను రెడీ అవుతుంది. ఇక్కడ నేను మీకు ఆల్రెడీ చెప్పినా కదా, నేను అస్సలు మేకప్ వేసుకోను, నాకు రాదు అని చెప్పేసి. నేను ఇక్కడ ఓన్లీ ఐలైనర్ ఇంకా కాజల్ పెట్టేసి కొంచెం లిప్ లైనర్ పెట్టుకుంటా. నాకు అదే మస్తు కలర్ అనిపిస్తుంది. ఇక్కడ కూడా నేను అదే చేస్తున్నా. ఆ రోజు కూడా నేను ఓన్లీ మాయిశ్చరైజర్ ఇంకా సన్ స్క్రీన్ పెట్టుకున్నా అంతే. ఏం ఫౌండేషన్ కానీ ప్రైమర్ కానీ ఏం అప్లై చేయలేదు ఫేస్కి. హాయ్ ఫ్రెండ్స్, మేమిద్దరమే కష్టపడ్డాం. అక్కడ ఉన్నాయని మేమిద్దరం వేసినాం. లిటరల్ గా నా ఫేస్ కలర్ ఇది కాదు, ఇంకొంచెం తెల్లగా ఉంటాం కానీ ఈ పనులు చెప్పబట్టి మేము ఇంత డార్క్ గా ఫ్రెండ్స్. అందరు ఇలా కూర్చుంటున్నారు, మాతో పని చేపిస్తున్నారు. ఆడిషన్ పోతున్నా అక్క. స్టార్ మన జీ టీవీయా కాదు, గోయాస్ జ్యువెలరీకి. పెద్ద ప్లానింగ్, బంగారం నొక్కేసుకొని వద్దామని అటు నుంచి అటు. అయిపోయింది. నువ్వేం పెడుతున్నాను? నార్మల్ డేస్లో చిన్ను మంచిగా ఆడుకుంటాడు, అస్సలు క్రాంకీగా బిహేవ్ చేయడు, మంచిగా ఆడుకుంటాడు. కానీ ఎందుకో ఇట్లా ఫంక్షన్ టైమ్స్ అంటేనే కొంచెం క్రాంకీగా బిహేవ్ చేస్తాడు, ఏడవడము సతాయించడము అట్లా చేస్తాడు. అదేంటో ఏమో ఆ రోజు కూడా సడన్గా కరెంటు పోవడం వల్ల, ఏసీ లేకపోవడం వల్ల కొంచెం ఇరిటేట్ అయినాడు వాడు. డ్రెస్ వల్లనేమో అని చెప్పేసి డ్రెస్ కూడా తీసేసి వేరే చేంజ్ చేసినా అయినా కూడా వాడు చాలా ఇరిటేట్ అయిపోయినాడు. నిద్ర వస్తుండే వాడికి, మధ్యలో లేపినాడంట. సో ఇంకా అట్లా ఏమో ఇక్కడ కౌశిక్ నవ్వుపిద్దామని చెప్పి చూస్తున్నాడు వాడిని. కొంచెం కూల్ అయినాడు నవ్వుపిస్తుంటే. వాడు కొంచెం నవ్వుకుంటా మంచిగా హ్యాపీగా ఉంటే మేము ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దాము అని చెప్పి చూస్తున్నాం. ఇంకా చిన్ను కొంచెం కూల్ అయిపోయిన తర్వాత ఇంకా మేము వచ్చేసినాము ఫంక్షన్ స్టార్ట్ చేద్దాము అని చెప్పేసి. ఇక్కడ అన్ని అరేంజ్మెంట్స్ అయినాయి అనమాట. బుక్, పెన్, గోల్డ్, మనీ ఇవన్నీ తీసుకొచ్చి పెట్టినారు. చిన్నుకి అన్నం ముట్టించే ముందు ఫస్ట్ మేము కొన్ని ఫొటోస్ దిగిన తర్వాత స్టార్ట్ చేద్దాము, మెమొరీ లాగా ఉంటది అని చెప్పేసి కొన్ని ఫొటోస్ తీసుకుంటున్నాము. అక్కడ పక్క నుంచి కౌశిక్ చెప్తా ఉండేది అనమాట, మనీ పట్టుకున్నానా అని చెప్పి అంటున్నాడు. కానీ నేనేమో బుక్కే పట్టుకున్నానా అని నేను అంటుండే. సో వాడికి ఏం అర్థం కావట్లేదు, కన్ఫ్యూజ్ అవుతున్నాడు. కొంచెం క్రాంకీ ఉన్నాడు అని చెప్పిన కదా. సో వాడు ముందుకు ఏం వెళ్ళట్లేదు అనమాట, అక్కడక్కడనే ఉంటున్నాడు. అస్సలు జరగట్లేదు, అందరినీ చూస్తున్నాడు. ఇంత అటెన్షన్ ఒక్కసారి ఇస్తున్నారు ఏంది నాకు అందరూ అని చెప్పేసి వాడు ఇంతగా చూస్తున్నాడు. నేను మాత్రం దేవుని చాలా గట్టిగా కోరుకుంటా ఉండే మా చిన్న బుక్కే పట్టుకోవాలి ఫస్ట్ అని చెప్పేసి. అనుకున్నట్టే వాడు బుక్కే పట్టుకున్నాడు ఫస్ట్. ఓన్లీ వన్ టైమే పడుకోబెట్టినాం కాబట్టి అప్పుడు బుక్ పట్టుకున్నాడు కాబట్టి బుక్ తీసేసి మళ్ళీ వేసినాము. 3 times వేయాలంట. సో మళ్ళీ వేస్తే వాడు ఏం పట్టుకుంటాడా అని చెప్పి చూస్తున్నాము. మేము చాలా ఎక్సైటెడ్ ఉండే 3 times ఏం పట్టుకుంటాడా అని చెప్పి. సో సెకండ్ టైం వచ్చేసి గోల్డ్ పట్టుకున్నాడు. ఇంకా ముచ్చటగా 3వసారి పడుకోబెడితే వాడి కోసం చేసిన స్వీట్ అన్నం పరమాన్నం ఉన్నది కదా, అది పట్టుకున్నాడు.
వాడు ఏం పట్టుకుంటాడో ఫస్ట్ టైం, సెకండ్ టైం, థర్డ్ టైం దాన్ని బట్టి వాళ్ళ ఫ్యూచర్లో అట్లా ఉంటారు అని అంటారు. కానీ కొంతమందికి రిలేట్ అవుతుంది, కొంతమందికి రిలేట్ అవ్వదు. ఇక్కడ చిన్న అన్ని పట్టుకోవడం అయిపోయింది. ఇప్పుడు అన్నం ముట్టించాలన్నమాట. మా అన్నయ్య రాలేదు, యాక్చువల్గా మమ్మీ డాడీ అక్కడ నుండి రాలేదు. సో అన్నయ్య లేడు కాబట్టి, అన్నయ్య కూడా రాలేదు కాబట్టి మా మామయ్యని ఒళ్ళో కూర్చోబెట్టుకొని తినిపించినాను అనమాట ఫస్ట్. ఫస్ట్ సారి చేయగలిగింది చేత్తోనే. సెకండ్ టైం అన్నయ్య ఇంకా తమ్ముడు ఇద్దరు పెట్టినారు, తక్షుకి మామలు. ఇప్పుడు నేను కౌశిక్ ఇద్దరం తినిపిస్తున్నాం. నేనైతే చాలా ఎగ్జైటెడ్ ఉండే మా చిన్నకి ఎప్పుడెప్పుడు మమ్మీ తినిపించాలి, వాడు వెయిట్ చేస్తున్నాడు అని చెప్పేసి అన్ని ఫ్రూట్స్ ఇట్లా బాయిల్ చేసి పెట్టడం ఇదంతా ఎప్పుడు చేస్తా, వాడు ఎప్పుడు తింటాడు అని నేను ఒక కళలోనే ఉంటుండే. మా చిన్నకి మేము అన్నప్రాసన చేయడం ఒక బిగ్గెస్ట్ హ్యాపీనెస్ మాకైతే. ఇక్కడ మా మమ్మీ వాళ్ళు రాలేదు, అన్నయ్య రాలేదు అని చెప్పి నా మనసులో బాగా అట్లనే ఉండే. వచ్చుంటే ఇంకా చాలా బాగుండే, బట్ మమ్మీకి కొంచెం హెల్త్ బాగాలేదు, సో ఇంకా రాలేకపోయినారు మమ్మీ వాళ్ళు. ఇక్కడ తక్షి వాళ్ళ బాబాయ్ ఎత్తుకొని తినిపిస్తున్నాడు అనమాట. ఇప్పుడు మా తక్షివికి వాళ్ళ బాబాయ్ అంటే చాలా ఇష్టం. ఎప్పుడు కనిపించినా కూడా ఓకే ఎత్తుకో అని చెప్పేసి కరణ్ వైపు చూసుకొని ఏడుస్తూ ఉంటాడు. తక్షి చిన్నగా ఉన్నప్పుడు కరణ్ కొంచెం భయపడుతుండే అనమాట వాడిని ఎత్తుకోవడానికి. ఇప్పుడు కొంచెం పెద్దగా అయింది కదా, అలవాటు అయిపోయినాడు. ఎప్పుడన్నా బయటికి వెళ్తున్నా, ఇంట్లో ఉన్నా తక్షి ఏం చేస్తున్నాడు, చిన్న ఎక్కడున్నా అని చెప్పేసి వాడిని ఎత్తుకొని చూసి బయటకు వెళ్తాడు అనమాట. సక్సెస్ఫుల్గా మా చిన్నకి అన్నప్రాసనం అయితే కంప్లీట్ అయిపోయింది. అన్నప్రాసనం అయిపోగానే ఏమంటే నెక్స్ట్ డే నుంచి సాలిడ్ స్టార్ట్ చేయాలి, సెమీ సాలిడ్ చేయాలి, ఇట్లాంటివి కాకుండా మెల్లిమెల్లిగా ఇంకొక 6th month 6th డేనే కాబట్టి ఇప్పటికి ఒక 15 days అయిపోయిన తర్వాత మెల్లగా కొంచెం యాపిల్ బాయిల్ చేయడము, ఏదైనా ఫ్రూట్స్ కానీ సాఫ్ట్ ఫ్రూట్స్ అట్లా బాయిల్ చేసి తినిపిస్తాను అనమాట. అప్పుడు ఏం తినిపించాను, అన్నప్రాసనం అయిపోయింది అని చెప్పేసి వాడికి కుక్కీ అట్లా ఏం తినిపించే టైప్ కాదు నేను. అసలు తినిపించకూడదు కూడా అట్లా పిల్లలకి. ఒకవేళ బేబీ ఆకలి అవుతుంది అన్నట్టుగా మనకు అనిపిస్తేనే అప్పుడే స్టార్ట్ చేయాలి. వాళ్ళు ఫుడ్ వైపు ఇంకా బాగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, తినాలని అనుకుంటున్నారు అన్నప్పుడు మాత్రమే స్టార్ట్ చేయాలి. ఇంకా మేము లాస్ట్ లో కొన్ని ఫ్యామిలీ ఫొటోస్ తీసుకున్నాము. అయిపోయిందా ఫంక్షన్ అయిపోయింది కానీ ఫోటో సెక్షన్ ఇంట్లో అందరు లంచ్ చేసేసినారు, కానీ నేను కౌశిక్ మాత్రమే ఫోటోషూట్ అయిపోయిన తర్వాత లంచ్ చేద్దామని చెప్పి ఫొటోస్ దిగుతున్నాం. ఇక్కడ 2-3 ఫొటోస్ దిగేసి ఇంకా చిన్న ఏడుస్తున్నాడు అని చెప్పేసి తొందరగా ఇంట్లోకి వచ్చేసిన. నేను వాడిని పడుకోబెడదామని చెప్పి ట్రై చేస్తున్నా. లాస్ట్ లో తక్షి వాళ్ళ మామలు బాబాయిలు అందరు వచ్చి ఫైనల్ గా ఫొటోస్ దిగినారు అనమాట. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. అండ్ నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద కనిపించే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను ఏం వీడియోస్ కానీ పోస్ట్ కానీ చేసినా కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది. బాయ్.